నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో 17 లోక్సభ ఎన్నికలకు హోరాహోరీన పోరు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కానీ తెలంగాణ 17 సెగ్మెంట్లలో కూడా ఈ రోజు మాట్లాడుకుంటున్న అత్యధిక మంది జనం హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి హైదరాబాద్ లో గతంలో త్రిముఖ పోరు ఉండేది కాంగ్రెస్ బీజేపీ అండ్ ఎంఐఎం మధ్య కానీ ఏ పోరు ఎలా ఉండని చివరికి ఎంఐఎం ఆ సీట్ ని కైవసం చేసుకుంటూ వచ్చేది కారుతో దోస్తాని గట్టిన ఎంఐఎం కారుని పూర్తిగా నిర్వీర్యం చేసి షెడ్డుకెళ్ళినా కూడా పనికి రాకుండా అయిన తర్వాత హస్తంతో చేయి కలిపి ఇక ఏకచక్రాధిపత్యంగా మళ్ళీ హైదరాబాద్ కోటను బీటలు మార్చాలి అని ప్రయత్నం చేసే వాళ్ళకు చెక్ పెడుతూ ఎంఐఎం కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాన్ని చేసింది కానీ బీజేపీ మాస్టర్ ప్లాన్ తోటి హైదరాబాద్ సెగ్మెంట్లో మాధవీలతను బరిలో దింపింది ఈ దెబ్బతో సర్వే రిపోర్ట్స్తో పాటు దీనికి సంబంధించి సెగ్మెంట్కి సంబంధించి ఏం జరుగుతున్నా కూడా ఈసారి బీజేపీ వర్సెస్ ఎంఐఎం అన్నట్టుగా అక్కడ పోటీ ఉంటుంది ఏమో గుర్రం ఎగరావచ్చు అనేవి జరిగితే ఖచ్చితంగా కూడా ఈసారి బీజేపీ అక్కడ జెండా ఎగరేయడానికి కూడా ఆస్కారం ఉంది అని దీనికి తగ్గట్టుగా అసలే రగులుతున్న మట్ట మీద ఆజ్యం పోస్తున్నట్టు ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ నేత వచ్చి కాంగ్రెస్ ఎంఐఎం లోపాయికార ఒప్పందం చేసుకుంది సో అక్కడ సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది ఎంఐఎంకే కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అనేది తుస్సు అసదుద్దీన్ని గెలిపించడానికి సిద్ధమైపోయిందని ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో వస్తున్న లోపాయకారి ఒప్పందాలతో బీజేపీని దెబ్బతీయాలని చూస్తున్నారు అనే దానికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన వ్యాఖ్యలు మరింత ఆధ్యాన్ని పోసే విధంగా ఉన్నాయి ఇప్పుడు మాధవీలతకు ఇంకా పవర్ పెరిగిపోయింది ఏం అసదుద్దీన్ సిద్ధమా డిబేట్ పెట్టుకుందామా నువ్వేం చేసినావు గిడ ముస్లింలకి వాళ్ళ పేర్లు చెప్పుకొని అందరం ఎక్కి కూర్చోవడమే ఈడేమో మస్తు మాట్లాడుతున్నావు మస్తు కూతలు కూస్తున్నావు పరాయి దేశంలో జరిగే దాని గురించి మాట్లాడే సత్తా ఉందా అంటూ ఓ రేంజ్లో విరుచుకుపడ్డదట ఆ ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి దమ్ముంటే తనతో డిబేట్ చేయాలని హైదరాబాద్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవీలత ఛాలెంజ్ చేశారు ఒకసారి డిబేట్కి వచ్చి చూడు నీ సంగతి ఏందో చూస్తా అంటూ మాట్లాడుతూ భారత్లో హిజాబ్ గురించి అసదుద్దీన్ ఓవైసీ తెగ నోరు బారేసుకుంటున్నాడు కానీ ఓవైసీకి దమ్ముంటే సౌదీ అరేబియాని విమర్శించాలా ఇప్పుడు సౌదీ అరేబియాలో హిజాబ్ అమలవుతుందో లేదో అసదుద్దీన్ ఓవైసీ తెలుసుకోవాలా సౌదీ అరేబియా నుంచి మిస్ సౌదీ అరేబియా వస్తుండ్రు మరి ఇప్పుడు ఓవైసీ సౌదీ అరేబియాపై ఎందుకు మాట్లాడు ఇక ఒకసారి డిబేట్కి రా హైదరాబాద్కి నువ్వు చేసిన అన్యాయాన్ని సాటి ముస్లింలకు నువ్వు చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా అంటూ ఓవైసీకి మాధవీలత బహిరంగ ఛాలెంజ్ ఇచ్చింది చూసాం కదా మనం ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియాకు సంబంధించి అందాల పోటీలలో పాల్గొంటున్నారు సౌదీ అరేబియానే కాదు చాలా ముస్లిం కంట్రీస్లో హిజాబ్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు హిజాబ్ వద్దు అని కోరుకుంటున్నారు ముస్లిం మహిళలు కానీ గీడ హిజాబ్ గురించి గొంతు చించుకొని మస్తు మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ మరి మాట్లాడితే అందరి గురించి మాట్లాడాలా ఈడ మాత్రమే ఎందుకు మాట్లాడతాడంటే ఈడ మాత్రమే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొమ్ము కాసే పార్టీలు ఉంటాయి కాబట్టి ఆయన ఏం చెప్పినా కూడా చెల్లుతుంది అనుకోండి సాల్తీ ముస్లింలను అడ్డు పెట్టుకొని నువ్వు బాగుపడ్డది నువ్వు చేసింది ఏం చేసినావు ఈ రోజు వరకు ఓల్డ్ సిటీ డెవలప్ చేసినావా ఎందుకు చేయలేకపోయినావు హైదరాబాద్లో లేదా ఓల్డ్ సిటీ హైదరాబాద్ మొత్తం హైటెక్ సిటీగా మారుతుంది నీ ఓల్డ్ సిటీ మాత్రం ఏడేసిన గొంగలు ఆడే ఎందుకుంది అట్లా దానాతో కూసో డిబేట్ చేయి నీ సంగతి తెలుస్తా ఏమో బాగా రెచ్చిపోతున్నావు అడిగేటోళ్ళు లేరని అరే నీకు దమ్ముంటే రారాబాయి ముందు కూర్చొని ముందు డిబేట్ చేద్దాం తర్వాత ముచ్చట చెప్పుకుందాం గెలుపోటములు ఓ ఆడపిల్లతో డిబేట్కి వచ్చే అంత సీన్ లేదు నీకు నువ్వు గెలుస్తావా ఈడ ముస్లిం సోదరి మళ్ళు మస్తు యాక్టివ్ అయినరు నీ గురించి ఏందో నిజాలు తెలుసుకున్నారు కాంగ్రెస్ నువ్వు పెట్టుకున్న ఒప్పందాన్ని ఫిరోజ్ చెప్పిండు ఇక కాషాయ జెండా ఎగిరేసి మాధవీలత అంటే ఏందో చూపిస్తా అంటూ ఈ లెవెల్లో హాట్ కామెంట్స్ చేసిందట మరి మాధవీలత చేసిన కామెంట్స్ నిజంగా మాధవీలతని అధికారంలోకి తీసుకొస్తాయా హైదరాబాద్ సెగ్మెంట్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి అసలు ఇలాంటి మాటల్ని అసదుద్దీన్ పట్టించుకుంటాడా అక్కడ ఉన్న దొంగ ఓట్ల లెక్కల కోసము ఆ దొంగ ఓట్ల పడతాయనే ఒక ధైర్యంతోనే అసదుద్దీన్ ఉన్నాడా అసలు రేపు హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించి ఎవరు గెలవబోతున్నారు ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటిదాకా అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు ప్రకటించినా కూడా దండగే అనుకున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి